పెద్దసారి బయటకు వస్తున్నాడంటగా. ప్రజల్లోకి రానున్న గులాబీ బాస్ 19న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం, గులాబీ బాస్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు. త్వరలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుక. సిల్వర్ జూబ్లీ వేడుక, పార్టీ సభ్యత నమోదు, ప్రభుత్వ వైఫల్యాలపై భేటీలో చర్చించే అవకాశం. ఈ భేటీలో మీ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు గతంలో మీరు చేసిన తప్పుల గురించి కూడా కొంచెం ఆలోచించండి సార్. తర్వాత ఇది బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ కాదు, ఇది టీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ కదా. బీఆర్ఎస్ పెట్టింది మీరు మొన్నే కదా. ఎంతకాలం అయింది మీరు బీఆర్ఎస్ పెట్టి? ఎంతకాలం అయిందండి బీఆర్ఎస్ పెట్టి? 2-3 ఏళ్ళు అవుతుందా? అప్పుడే సిల్వర్ జూబ్లీ ఎట్ట అవుతుంది? టీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ కదా ఇది అవ్వాల్సింది. ఈ నెల 19న బీఆర్ఎస్ రాష్ట్ర సమితి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనున్నది. తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. త్వరలోనే పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో విస్తృత సమావేశాన్ని నిర్వహించారంట. మొత్తం మీద ప్రజలను చైతన్యం చేసేందుకు అనుసరించాల్సిన విధానాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ వీళ్ళందరూ వస్తారంట. మొత్తానికి ఏదేమైనా మొత్తం మీద అయితే కేసీఆర్ దీనికి అధ్యక్షత వహిస్తారంట. కేసీఆర్ బయటికి వస్తారంట. మొత్తం మీద ప్రజల కోసం మాట్లాడతారంట. ప్రజల కోసం ఆయన ఒక కార్యాచరణ చేపట్టబోతున్నారంట. రండి సార్, మేము కూడా మీరు రావాలని కోరుకుంటున్నాం కేసీఆర్ గారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే, అది కాంగ్రెసా, బీజేపీయా, బీఆర్ఎస్ అయినా సరే, దాన్ని గట్టిగా ప్రశ్నించే ఒక ప్రతిపక్షం ఉండాలి. ఎవరైనా సరే మీరున్నప్పుడు ప్రశ్నించే ప్రతిపక్షం ఉండాలి. ఇప్పుడు వీళ్ళున్నా సరే గట్టిగా ప్రశ్నించగలిగే ఒక ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్ష నాయకుడు ఉండాలి. మీరు బయటికి రావాలి, ప్రశ్నించాలి, అసెంబ్లీకి రావాలి, మాట్లాడాలి. మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు రావాలి. మీరు ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా ఒక భయం ఉండాలి. అరే మనం ఈ తప్పు చేస్తే ప్రతిపక్షం వాళ్ళు మనల్ని ఆడుకుంటారా అని ఒక భయం ఉండాలి ఏ ప్రభుత్వానికైనా సరే.